బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వాతి మర్డర్ కేసులో నిందితుడు మహేందర్ రెడ్డిని మేడిపల్లి పోలీసులు కస్టడీ కోరబోతున్నారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. 5 రోజులు కస్టడీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు. ఇక మరోవైపు స్వాతి శరీర భాగాల కోసం డిఆర్ఎఫ్ మేడిపల్లి పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సో సాగర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? మర్డర్ కేసులో ఇక్కడ బాడీ పార్ట్స్ ను వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. వరద ఉధృతి కరెంట్లీ తగ్గిందా? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? స్వాతి మర్డర్ కేసులో నిందితుడు మహేందర్ రెడ్డిని మేడిపల్లి పోలీసులు ఇప్పటికే కస్టడీకి కోరబోతున్నారు. కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. 5 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు. స్వాతిని ముక్కలు ముక్కలుగా నరికేసి మూసీ నదిలో పడేయడానికి స్కెచ్ గీశాడు నిందితుడు. అయితే స్వాతి శరీర భాగాల కోసం డిఆర్ఎఫ్ మేడిపల్లి పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి కొనసాగుతూ ఉండటంతో ఇటు గాలాలు వేసి మరి అటు బాడీ పార్ట్స్ కోసం వెతుకుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, స్వాతి శరీర భాగాల కోసం ఇటు డిఆర్ఎఫ్ మేడిపల్లి పోలీసులు గాలింపును కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ వరద ఉధృతి ఎలా ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? స్వాతి మర్డర్ కేసులో ఇప్పటికే మహేందర్ రెడ్డి 14 రోజుల రిమాండ్ చల్లపల్లి జైల్లో ఉన్నాడు. సో ఈ కేసులో ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు కోసం నిందితుడిని 5 రోజుల కస్టడీ కోరారు మేడిపల్లి పోలీసులు. నేడు కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు దాఖలు చేశారు. సో 5 రోజుల కస్టడీ ఇస్తే ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి. ముక్కలు ముక్కలుగా హత్య చేసి అంత దారుణంగా భార్యని హత్య చేయాల్సిన విషయంలో మరికొన్ని లోతుగా దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. మరోవైపు స్వాతి శరీర భాగాల కోసం డిఆర్ఎఫ్ బృందాల సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మూసీ ప్రతాప సింగారంలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఇటు పోలీసులు మేడిపల్లి పోలీసుల ఆధ్వర్యంలో డిఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్న పరిస్థితి. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు మూసీలో వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రతాప సింగారం నుంచి ఇంకా ముందు బాచారం వైపు కూడా 2 కిలోమీటర్లు వెళ్లి డిఆర్ఎఫ్ బృందాలు సర్చ్ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. కాళ్ళు, చేతులు, తల ఇంకా భాగాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో బృందాలు ఇంకా ముందుకు వెళ్లి మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ పక్కన ఉన్నటువంటి చెట్ల పొదల్లో కూడా గాలిస్తున్న పరిస్థితి. వాటర్ ఎక్కడైతే ఫ్లోటింగ్ ఆగిపోతుందో అక్కడికి వెళ్లి డిఆర్ఎఫ్ బృందాలు ఇంకా సర్చింగ్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు నిందితుడు మహేందర్ రెడ్డిని మరోసారి ఇంకా పూర్తి స్థాయిలో విచారించాలి. హత్యకు గల పూర్తి స్థాయి కారణాలు ఇంకేంటన్న అంశాలపైన కూడా తేలాల్సి ఉంది. కేవలం గర్భవతి అనేందునే పుట్టింటికి పంపించకపోవడం కోపంతోనే హత్య చేశాడా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ఇంకా పూర్తిగా దర్యాప్తు చేయనుంది. ఇంకా శరీర భాగాలు, ఎందుకంటే మూసీ నదిలో వేశానని చెప్పి కూడా ఇప్పటి వరకు మహేందర్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పాడు. మరి అది నిజమేనా, ఇంకా వేరే దగ్గర ఏమైనా పడేశాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్న నేపథ్యంలోనే 5 రోజుల కస్టడీ పిటిషన్ వేసినట్టు కూడా తెలుస్తోంది. మరి కోర్టు అనుమతించిన అనంతరం మహేందర్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించిన అనంతరం కూడా ఇంకెలాంటి అంశాలు ఈ కేసులో బయటకు వస్తాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్.